2024-25 10వ తరగతి పబ్లిక్ పరీక్ష పేపర్లో తెలుగుకు సంబంధించి రామాయణం నుంచి కాండాలను గుర్తించండి అనే ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. దీనిలో కాండంలోని ముఖ్య సంఘటనలు: 1. శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించాడు. 2. శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకా నగరంలో రక్షణ వ్యవస్థను గురించి వివరంగా చెప్పాడు. 3. లంకలో రావణుడు మంత్రులతో సమావేశం అయ్యాడు. 4. శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదని విభీషణుడు రావణుడితో అన్నాడు. 5. రావణుడు విభీషణుని మాటలకు క్రోధావేశాలకు లోనయ్యాడు. 6. విభీషణుడు 2 గడియల్లో రామలక్ష్మణులున్న చోటికి 4 అనుచరులతో చేరాడు. 7. సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు రాముడు. 8. శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చొని సముద్రుని ఉపాసించాడు. 9. 100 యోజనాల పొడవు 10 యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం 5 రోజుల్లో పూర్తయింది. 11. శ్రీరామచంద్రాదులు వానర సైన్యంతో సువేల పర్వతాన్ని చేరుకున్నారు. 12. రావణుడి దగ్గరికి అంగదుని రాయబారిగా పంపాడు శ్రీరాముడు. 13. అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు. 14. నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను సీత చూసింది. 15. రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుని ఎదలో నాటుకుంది. 16. అంతఃపురానికి తిరిగి వెళ్ళిన అవమాన భారం రావణుని ఒకచోట కూర్చొనియడం లేదు. 17. శ్రీరాముని బాణదాటికి కుంభకర్ణుని తల లంకలో పడిపోయింది. 18. అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు. 19. తమ్ముణ్ణి కొడుకుని పోగొట్టుకుని తల్లడిల్లుతున్న రావణుణ్ణి ఇంద్రజిత్తు ఓదార్చాడు. 20. హనుమదాది వానరులు చూస్తుండగా మాయాసీతను సంహరించాడు ఇంద్రజిత్తు. రావణుడు యుద్ధభూమిలో ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తున్నాడు. 22. శ్రీరాముడు విలువిద్యా పాండిత్యానికి ఎదురు నిలవలేక రావణుడు భయంతో పరుగులు తీశాడు. 23. ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో సహా శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు. 24. శ్రీరాముడి బాణాల తాకిడికి రావణుడి తలలు నేల రాలుతున్నాయి. 25. శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుడిని అంతమొందించాడు. 26. విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. 27. శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుణ్ణి లంకారాజుగా పట్టాభిషిక్తుని చేశాడు. 28. విభీషణుడు పల్లకీలో సీతాదేవిని శ్రీరాముడి దగ్గరకు చేర్చాడు. 29. సీతను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు. 30. సీత అగ్నిలోనికి ప్రవేశించింది. 31. సీత శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికి అగ్ని ప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు శ్రీరాముడు. 32. శ్రీరాముడు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. 33. పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. 34. అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది. 35. భరతుని యువరాజును చేశారు. 36. 11,000 సంవత్సరాల కాలం ప్రజానురంజకంగా పరిపాలించాడు శ్రీరాముడు. దీనితో మనకు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి చాలా వరకు సంఘటనా క్రమాలు అనేవి చెప్పుకోవడం జరిగింది. ఇంకా మీరు మరిన్ని సంఘటనా క్రమాలు తెలుసుకోవాలంటే పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఉపవాచకాన్ని ఒకసారిగా చదివితే ఇంకా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. మీకు గనక ఈ కాండాలకు సంబంధించినటువంటి వీడియోలు నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.